ఎమ్మెల్యే గోరంట్లకు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి వయసు పెరిగే కొద్దీ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. వైసీపీ హత్య రాజకీయాలు చేస్తోందన్న బుచ్చయ్య వ్యాఖ్యలను ఖండించారు. గడిచిన 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. చంద్రబాబు, లోకేష్ల వద్ద మార్కుల కోసం బుచ్చయ్య నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కానీ బుచ్చయ్య చౌదరి గారికి వయసు పెరిగే కొద్దీ బహుశా కాస్త మరి మతి స్థిమితం లేకనో లేకపోతే ఏ రకమైనటువంటి ఆరోగ్య సమస్య తెలియదు, కానీ రోజు రోజుకి ఏం మాట్లాడుతున్నాడో కూడా ఆయనకే తెలియనటువంటి పరిస్థితులు తయారయ్యాడు. బహుశా మా సలహా ఏంటంటే ఏదైనా ఒకసారి డాక్టర్ కర్రి రామారెడ్డి గారు మనకి బాగా అందరికీ ఆప్తుడే, రాజమండ్రిలో అనేక డిగ్రీలు చేస్తున్నాడు కాబట్టి అటువంటి పెద్ద డాక్టర్ గారికి ఒకసారి ఏమైనా చూపించుకుంటే బాగుంటుందేమో. అసలు ఆయన మాట్లాడినటువంటి భాష ఇవాళ చూస్తే అసలు నేను చాలా పెద్ద సీనియర్ నాయకుడిని, నా అంత రాజకీయ అనుభవం ఈ రాష్ట్రంలో ఎవరికి లేదు అన్నట్టుగా కలరింగ్ ఇచ్చేటటువంటి బుచ్చయ్య గారు మరి ఈయన మాట్లాడినటువంటి మాటలు ఇవాళ చూస్తే నిజంగా ఆయనే సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన హత్యా రాజకీయాల గురించి మాట్లాడతారు. అసలు హత్యా రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ. గతం నుంచి కూడా ఎన్టీ రామారావు గారిని మానసికంగా క్షోభ పెట్టి ఆయన చనిపోయేటట్టుగా చేసినటువంటి రోజు దగ్గర నుంచి మొదలుపెట్టి వంగవీటి మోహన్ రంగా గారిని పొట్టన పెట్టుకున్నటువంటి కార్యక్రమం కానీ మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అసలు గడిచినటువంటి 2 ఏళ్లు చూస్తే మనం రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోని ప్రతిరోజు కూడా 365 రోజులు ఈ రోజుకి దాదాపుగా ఈ ప్రభుత్వం వచ్చి ఒక 550 రోజులు, ఒక 600 రోజులు దాటుంటే గనక ఈ 600 రోజుల్లోని ఏ ఒక్క రోజైనా ఎక్కడో ఒక చోట ఒక హత్యో, మానభంగమో లేకపోతే జరగరానటువంటి ఒక ఘోరమో విననటువంటి సందర్భం ఏ రోజైనా ఉందా? గౌరవం, పెద్దరికం, హుందాతనం అనే